ఆర్సీబీ మరి ఎంతోమంది క్రికెటర్స్ వచ్చి ఆ టీం తరపు నుంచి సెలబ్రేషన్ చేసుకునే క్రమంలో మరి వారిని చూడడం కోసం ఎంతోమంది పబ్లిక్ వస్తారని కూడా తెలిసి కూడా మరి వచ్చే వారి యొక్క సంఖ్యని అంచనా వేయలేకపోయినటువంటి కర్ణాటక ప్రభుత్వం కానీ కర్ణాటక పోలీసులు కానీ నిజంగా వారు ఈ విషయం మీద ఖచ్చితంగా సిగ్గుపడాల్సినటువంటి చర్యగా అయితే అందరూ భావించాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి చూస్తే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక సందేశం మనం ఏం నేర్చుకున్నామంటే, ఇలాంటి సంఘటనలప్పుడు ఏదైనా ఫంక్షన్లప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వారు సినిమా హీరోలు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, క్రికెటర్స్ అయి ఉండొచ్చు. బేసిక్గా ఈ భారతదేశంలో పెద్ద పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఉండేది ఫస్ట్ సినిమా హీరోలకి, తర్వాత రాజకీయ నాయకులకి, తర్వాత క్రికెటర్స్కి. ఈ ముగ్గురికి కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. ఆ తర్వాతే ఎవరైనా సరే. సో కాబట్టి ఈ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ హోదాలు ఉన్నటువంటి ఈ వ్యక్తులు నిర్వహించేటువంటి ఫంక్షన్లు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా పోలీసులు బందోబస్తు కల్పించాలి. ఎంతమంది వస్తున్నారు అనేటువంటి ఒక అంచనాని ఇంటెలిజెన్స్ అంచనా వేయలేకపోయింది, అక్కడున్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అంచనా వేయలేకపోయింది, ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందంటే నిజంగా సిగ్గుచేటు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఒక ప్రోగ్రాము మన దేశంలో మరి జరుగుతున్నటువంటి ఆ రాష్ట్రంలో ఆ నగరంలో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి ఎంతమంది పబ్లిక్ వస్తారో కూడా అంచనా వేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పోలీసులు ఉన్నారంటే ఇది చాలా బాధాకరం. మరి కనీసం ఆ అంచనా